హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సౌజన్య, పేరెంటింగ్ కోచ్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ చాలా స్పెషల్. ఎందుకంటే అమ్మ అవ్వడం, బేబీని క్యారీ చేయడం, బర్త్ ఇవ్వడం, ఈ జర్నీ ఆడవారి లైఫ్లో ఈ జర్నీ ప్రతి ఒక్క ఆడవారి లైఫ్లో బిగ్గెస్ట్ చేంజ్ని తెస్తుంది. బట్ సమ్ టైమ్స్ న్యూ మామ్స్ లోన్లీగా, టెన్షన్గా లేదా స్ట్రెస్డ్గా ఫీల్ అవుతారు. ఈ వీడియోలో నేను మీకు ఒక ప్రెగ్నెన్సీ ఎలా ఒక ఫీమేల్ బాడీని, ఫీమేల్ మైండ్ని చేంజ్ చేస్తుంది, ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి, అసలు ఫ్యామిలీ ఎలా సపోర్ట్ చేయొచ్చు అని చెప్పబోతున్నాను. సో ఈ వీడియోని మీ లైఫ్ పార్ట్నర్తో, మీ ఫ్యామిలీతో కలిసి చూడండి, నాట్ ఎలోన్. అర్థమైంది కదా? సో రెడీయా? లెట్స్ జంప్ ఇన్ టు న్యూ మామ్స్ జర్నీ. అమ్మ అవ్వడం చాలా బ్యూటిఫుల్, బట్ టఫ్గా కూడా ఉంటుంది. ఆడవారు ప్రెగ్నెంట్ అయినప్పుడు జస్ట్ బేబీని క్యారీ చేయడమే కాదు, వారు ఒక న్యూ రోల్కి ఎంటర్ అవుతారు, అమ్మగా ట్రాన్స్ఫార్మ్ అవుతారు. పూర్వం అంటే ఈ జర్నీ అనేది ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, రిలేటివ్స్ మధ్య జరిగేది. అవునా? చుట్టుపక్కల ఎంతో మంది ఉండేది, ఎక్స్పీరియన్స్డ్ మామ్స్ ఉండేవారు, న్యూ మామ్స్ కి కేర్ చేసేవారు, సపోర్ట్ ఇచ్చేవారు. పిల్లల్ని పెంచడానికి ఒక విలేజే హెల్ప్ చేస్తుండే. మీరు చూసుకుంటే ఆ కాలమే వేరు కదా. బట్ ఇప్పుడు చాలా న్యూ మామ్స్ అన్నీ కూడా ఒంటరిగానే ఫేస్ చేస్తున్నారు. యాజ్ ఎ రిజల్ట్ మీకు తెలుసు కదా, లోన్లీగా ఫీల్ అవ్వడము, టెన్షన్ పడిపోవడం, స్ట్రెస్ పెరిగిపోతుంది. ఒక ఫీమేల్ ప్రెగ్నెంట్ అయినప్పుడు ప్రెగ్నెన్సీ తన బాడీని టోటలీ చేంజ్ చేస్తుంది. కొందరికి ఫీట్ అనేది స్వెల్ అవుతుంది, కొందరికి ఐస్ వీక్ అవ్వచ్చు, డెలివరీ పెయిన్, ఇంజురీస్, ఇలా ఒక బిడ్డని జన్మనివ్వడానికి ఎన్నో భరిస్తుంది. కొందరికి ఆ చేంజెస్ లో సెల్ఫ్ లవ్ దొరుకుతుంది, అంటే మదర్హుడ్ ని ఎంజాయ్ చేస్తారు, ఫెమినైనిటీతో కనెక్ట్ అవుతారు. బట్ ఇంకొందరికి ప్రెగ్నెన్సీలో జరిగే చేంజెస్ ని యాక్సెప్ట్ చేయడం టఫ్ అవుతుంది. ఎందుకో తెలుసా? ఎందుకంటే హార్మోన్స్ మైండ్ ని మిస్ చేస్తాయి. కాబట్టి ఈస్ట్రోజన్ మూడ్ బ్యాలెన్స్ చేస్తుంది, కానీ ప్రెగ్నెన్సీలో దీని లెవెల్ సూపర్ హై అవుతుంది. మళ్ళీ డెలివరీ తర్వాత ఈస్ట్రోజన్ ఇంకా వేరే హార్మోన్స్ యొక్క లెవెల్ అనేది సడన్లీ డ్రాప్ అవుతుంది. సో ఇప్పుడు మూడ్ స్వింగ్స్ స్టార్ట్ అవుతాయి. కొందరేమో డిప్రెషన్ లోకి కూడా వెళ్ళిపోతారు. ఒక బేబీకి 24/7 అటెన్షన్, 24/7 కేర్ అనేది అవసరం ఉంటుంది. ఇటు మదర్ స్ట్రెస్ లో ఏడవడం, ఎన్నో స్లీప్లెస్ నైట్స్ ఉంటాయి, బేబీ సిక్ అయితే వరీ అవ్వడం, ఇవన్నీ మామ్స్ కి ఇంకా ఎక్కువ స్ట్రెస్ కి గురి చేస్తాయి. కొందరు మామ్స్ బేబీతో ఇన్స్టెంట్లీ లవ్ బాండ్ అనేది క్రియేట్ చేసుకుంటారు. బట్ కొందరికి టైం పడుతుంది, ఎందుకంటే హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ వల్ల వారికి ఈ ఫీలింగ్ కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది. సో ఈ ఫేజ్ బ్యూటిఫులే, బట్ చాలా ఛాలెంజింగ్ కూడా. ఇప్పుడు న్యూ మామ్స్ ఫేస్ చేసే బిగ్ ప్రాబ్లమ్స్ గురించి చూస్తే, న్యూ మామ్స్ 5 మేజర్ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తారు. ఫస్ట్, బాడీ చేంజెస్. ఈ ప్రెగ్నెన్సీ అనేది బాడీ షేప్, బాడీ సైజ్, హెల్త్ని కూడా ఫ్లిప్ చేసేస్తుంది. డెలివరీ పెయిన్ఫుల్ అని అందరికీ తెలుసు. సమ్ టైమ్స్ ఫీమేల్ బాడీ డ్యామేజ్ కూడా అవుతుంది. రికవర్ అవ్వడం అంత ఈజీ కాదు. అందుకే న్యూ మామ్స్ హెల్దీ ఫుడ్ తినడం, హెల్దీ డైట్ మెయింటైన్ చేయాలి. సెకండ్, హార్మోనల్ స్వింగ్స్. డెలివరీ తర్వాత ఈస్ట్రోజన్ లెవెల్ అనేది క్రాష్ అవుతుంది. సో మదర్స్ యొక్క మూడ్ అప్ అండ్ డౌన్ జరుగుతూ ఉంటుంది. థర్డ్, బేబీ కేర్ లోడ్. బేబీ డే అండ్ నైట్ ఏడవడము, ఫీడింగ్ కోసం ఏడవడం, సిక్నెస్ అవ్వడము, ఇవన్నీ న్యూ మామ్స్ లో టెన్షన్ పెంచుతాయి. ఫోర్త్, ఓల్డ్ లైఫ్ మిస్ అవ్వడం. ఎస్, ప్రెగ్నెన్సీకి ముందు కెరీర్ అని, ఫన్, సోషల్ లైఫ్ ఉండొచ్చు. బట్ బేబీ తర్వాత కొత్త లైఫ్ స్టార్ట్ అవుతుంది. న్యూ రోల్ అనేది హ్యాపీయే, కానీ మామ్స్ కి ఓల్డ్ ఐడెంటిటీ లాస్ అనేది టఫ్ గా ఉంటుంది. నార్మల్ లైఫ్ బ్యాక్ వస్తుందా అని థింక్ చేస్తారు. సపోజ్ వర్క్ లో జాయిన్ అయిపోతే బ్యాడ్ మామ్ అని సొసైటీ జడ్జ్ చేస్తుందని టెన్షన్ పడతారు. ఫిఫ్త్, సొసైటీ ప్రెషర్. మామ్స్ ఇన్స్టెంట్లీ బేబీతో బాండ్ కావాలి, బ్రెస్ట్ ఫీడింగ్ పర్ఫెక్ట్ చేయాలి, పార్ట్నర్, ఫ్యామిలీ, జాబ్ అన్ని కూడా బ్యాలెన్స్ చేయాలి అని జనాలు ఇంత ఎక్స్పెక్ట్ చేస్తారు. ఈ ప్రెషర్ కొత్త మామ్స్ కి ఐఎమ్ నాట్ ఇనఫ్ అని ఫీల్ అయ్యేలా చేస్తుంది. అప్పుడు షేమ్ ఫీల్ అవ్వడము, గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఆల్సో ఈ మెంటల్ స్ట్రెస్ 3 types లో వస్తుందన్నమాట. లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. ఎక్స్పీరియన్స్ గా చెప్తున్నాను. నంబర్ 1, బేబీ బ్లూస్. డెలివరీ తర్వాత ఫస్ట్ 2 to 3 weeks లో లైట్ మూడ్ స్వింగ్స్, సాడ్నెస్, క్రయింగ్ ఫర్ నో రీజన్ అనేది ఉంటుంది. హార్మోన్స్ చేంజ్ అవ్వడం వల్ల 5గురిలో 4 మదర్స్ దీన్ని ఫేస్ చేస్తారు. యూజువల్లీ రెస్ట్ తీసుకోవడం అండ్ ఫ్యామిలీ సపోర్ట్స్తో 10 to 15 daysలో ఇది ఓకే అవుతుంది. నంబర్ 2 వచ్చేసి పోస్ట్ పార్టమ్ డిప్రెషన్, PPD అంటారు. అంటే సీరియస్ సాడ్నెస్గా ఉండడము, టైర్డ్గా ఫీల్ అవ్వడం, బేబీతో కనెక్ట్ అవ్వడంలో టఫ్గా ఫీల్ అవ్వడము,
ఇది కొన్ని వీక్స్ మంత్స్ కంటిన్యూ అవుతుంది. 10% ఆఫ్ మామ్స్ దీన్ని ఫేస్ చేస్తారు. సో డాక్టర్స్ కన్సల్టేషన్ కానీ థెరపీ తీసుకోవడం, సమ్ టైమ్స్ మెడిసిన్స్ కూడా ఈ పీపీడీతో డీల్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. ఇగ్నోర్ చేయడం డేంజరస్ అవుతుంది, కాబట్టి దీన్ని అస్సలు ఇగ్నోర్ చేయకండి. నంబర్ 3, పోస్ట్ పార్టమ్ సైకోసిస్, PPP అంటారు. ఇది వెరీ రేర్ కానీ సూపర్ సీరియస్ అన్నమాట. 1000 మామ్స్ లో ఒకరు దీన్ని ఫేస్ చేస్తారంట. వియర్డ్ థాట్స్ రావడం, నిద్ర రాకపోవడం, హై టెన్షన్, సమ్ టైమ్స్ సెల్ఫ్ హార్మ్ గురించి కూడా థాట్స్ రావచ్చు. అంటే తనకి తాను ఏదో చేసుకోవాలి అనే థాట్స్ అన్నమాట. మీకు ఇలా అనిపిస్తే ఎమర్జెన్సీగా డాక్టర్ విజిట్ అవ్వండి. ట్రీట్మెంట్ తో మీరు మళ్ళీ నార్మల్ గా రికవర్ అవ్వచ్చు. ప్రెగ్నెంట్ మామ్ కి సపోర్ట్ ఎలా చేయాలి అంటే మెయిన్ గా 4 వేస్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్, డాక్టర్ చెకప్స్. ప్రెగ్నెన్సీ టైంలో మెంటల్ హెల్త్ ట్రాక్ చేయాలి. డెలివరీ తర్వాత రెగ్యులర్ విజిట్స్ సెట్ చేసుకోవాలి. బేబీ బ్లూస్, PPD, PPP ఇవన్నీ కూడా ఎర్లీగా క్యాచ్ చేస్తే మీ హెల్త్ సేవ్ అవుతుందన్నమాట. అంటే మదర్స్ హెల్త్ సేవ్ చేసిన వారు అవుతారు. సెకండ్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ బ్యాకప్. లైఫ్ పార్ట్నర్ కానీ పేరెంట్స్ కానీ ఇలా ఫ్యామిలీలో అందరూ ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వాలి. సింపుల్ థింగ్స్ అంటే ఇంట్లో చిన్న చిన్న పనుల్ని హ్యాండిల్ చేయడంలో హెల్ప్ చేస్తే మామ్స్ కి కొంతసేపు బిగ్ రిలీఫ్ అనేది దొరుకుతుంది. థర్డ్, మామ్ కమ్యూనిటీస్. సేమ్ బోట్ లో ఉన్న మామ్స్ తో ఫీలింగ్స్ ని షేర్ చేసుకోవడం హీలింగ్ ఇస్తుంది. సో మీరు ఆన్లైన్ మదర్స్ గ్రూప్ కానీ ఏదైనా మదర్స్ గ్రూప్ జాయిన్ అవ్వచ్చు. ఐఎమ్ నాట్ ఎలోన్ అనే వైబ్ మీ స్ట్రెస్ ని కట్ చేస్తుంది. ఫోర్త్, సీరియస్ కేసెస్ లో డాక్టర్ హెల్ప్ తీసుకోవడం. థెరపీస్, మెడిసిన్స్ అనేటివి పెద్ద ప్రాబ్లమ్ ని ముందే స్టాప్ చేస్తాయి. మెంటల్ హెల్త్ గురించి డిస్కస్ చేయడం అనేది మీ స్ట్రెంగ్త్ అవుతుంది తప్ప అది స్టిగ్మా ఏం కాదు. బేబీతో సమానంగా ఎవ్రీ మామ్ డిజర్వ్స్ కేర్. ఎందుకంటే బేబీ పుడితే మామ్ కూడా పుడుతుంది కదా, కాబట్టి ఇద్దరిని సపోర్ట్ చేద్దాం. ఫ్యామిలీ ఎలా హెల్ప్ చేయొచ్చు అనే విషయానికి వస్తే ఫస్ట్, ఓపెన్ గా వినండి చాలు. న్యూ మామ్స్ తన టెన్షన్ కానీ ఫీలింగ్స్ షేర్ చేస్తే వారిని జడ్జ్ చేయకండి దయచేసి. యు ఆర్ డూయింగ్ గ్రేట్ అని ధైర్యం ఇవ్వండి. సెకండ్, చిన్న చిన్న వర్క్స్ లో హెల్ప్ చేయండి ప్లీజ్. ఫుడ్ సర్వ్ చేయడంలో, హౌస్ని క్లీన్ చేయడంలో, బేబీని కొంచెంసేపు తీసుకొని చూసుకోవడంలో మామ్స్కి కొంచెం రెస్ట్ టైంని ఇస్తాయి. థర్డ్, ఇది ది మోస్ట్ ఇంపార్టెంట్, పర్ఫెక్ట్ మామ్గా ఉండాలి అనే ప్రెషర్ క్రియేట్ చేయకండి. బేబీ బాండింగ్లో, ఫీడింగ్లో టైం తీసుకుంటే చిల్గా ఉండండి. ఫోర్త్, న్యూ మామ్ యొక్క మెంటల్ హెల్త్ నోటీస్ చేయండి. మూడ్ స్వింగ్స్ అనేటివి నార్మలే, కానీ లాంగ్ టైం సాడ్నెస్ ఉంటే డాక్టర్ దగ్గరికి న్యూ మామ్స్ ని తీసుకెళ్ళండి. వీక్నెసే కదా అని నెగ్లెక్ట్ చేయకండి. ఫిఫ్త్ వచ్చేసి చిన్న చిన్న విన్స్ ని సెలబ్రేట్ చేయండి. బేబీ స్మైల్ చేసినప్పుడు, బేబీ న్యూ మైల్ స్టోన్స్ అచీవ్ చేసినప్పుడు స్మాల్ సెలబ్రేషన్ చేసుకోండి. న్యూ మదర్స్ మీతో థాట్స్ ని చెప్పినా కూడా ఫియర్ లేకుండా మీతో అంటే లైఫ్ పార్ట్నర్ తో చెప్పగల ఆ స్పేస్ ని క్రియేట్ చేయండి. చూసారు కదా, ఈ భూమి మీద ఎవ్రీ మామ్ స్ట్రెంగ్త్ లవ్ ని క్యారీ చేస్తుంది. సో ఫ్యామిలీ సపోర్ట్ తో మాత్రమే ఈ జర్నీ ఈజీ అవుతుంది. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో షేర్ చేయండి. సో ఈ వీడియో ప్రెగ్నెన్సీ మదర్స్ లేదా పోస్ట్ డెలివరీ మదర్స్ తో మాత్రమే కాకుండా వాళ్ళ లైఫ్ పార్ట్నర్ తో, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో తప్పకుండా షేర్ చేయండి. ఎంతో మదర్స్ కి హెల్ప్ చేసిన వారు అవుతారు. లెట్స్ ఇన్స్పైర్ అవర్ న్యూ మామ్స్. ఈ అవేర్నెస్ ని ప్రతి ఒక్కరికి తెలియాలి. సో అందరితో ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ పేరెంటింగ్ ఇన్సైట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే న్యూ మామ్స్ కి హెల్ప్ చేస్తున్నారో లేదా ఇప్పటివరకు చేయలేదు, ఇప్పటి నుంచి చేయాలి అని అనుకుంటున్నారో ఐ విల్ సపోర్ట్ అని కామెంట్ చేయండి. ఈ చిన్న కామెంట్ వల్ల నాకైతే ఏం కాదు, కానీ మీ యొక్క కమిట్మెంట్ కి ఇదొక సైన్ అన్నమాట. అర్థమైంది కదా? సో నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్.